పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. అమ్మ వచ్చేవాళ్ళు ఇటు పక్క కూర్చోండి. కవిత ఇటు పక్క కూర్చోండి. అమ్మ ఇటు పక్క కూర్చోండి. నిండుదనం కనిపిస్తుంది. ఇటు పక్క కూర్చోండి. ఇక వచ్చే వాళ్ళందరూ నాగేశ్వరవన్న ఇటు పక్కే కూర్చోబెట్టండి. తర్వాత చూడండి, ఎవరు కూడా సెల్ ఫోన్ ఆన్ చేయబాకండి. ఇదిగో నా సెల్ ఫోన్ ఎక్కడుంది ప్రసన్న? నా సెల్ ఫోన్ ఇటు ఇవ్వు, అది స్విచ్ ఆఫ్ చేసేయి. నేను సెల్ ఫోను ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, మీరు మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఒక 2 గంటలు ఎవరు మాట్లాడకపోతే పోయేదేమి లేదు, మనం నష్టపోయేది ఏమి లేదు. దేవుని మనసు ఇక్కడ ఉంది. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మీరు ఎవరు కూడా ఫోన్స్ మీ సైలెంట్లో పెట్టుకోండి. ఎవరు ఫోన్ రింగ్ అవ్వకూడదు. ఇక నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. ఒక్కరు కూడా ఫోన్ రింగ్ అవ్వకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా. రైట్, చదువమ్మా. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయండి, ఆతిథ్యము చేయ మరువకండి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా అమ్మా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరంతో ఉన్నారు గనుక కష్టాలు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండాలి. వేశ్యాసంగులు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను ఆయనే చెప్పాడు కదా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకలాశీర్వాదాలకు కారకుడా, నీ పాదాలకు వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నన్ను విరిచి కాల్చి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరు మాట్లాడండి. దేవా, నా స్వరం ఇక్కడ వినిపించనీయకండి, నీ స్వరాన్ని వినిపించనీయండి. నన్ను నీ రెక్కల చాటున దాయండి, నీ ముఖ దర్శనమే కనిపించనీయండి. దేవా, మాట్లాడుతున్నంతసేపు నీ ఆత్మవశుడనై, రోషము కలిగిన దేవుని సేవకుడనై, ఇదిగో నీ పాద సేవకుడనై ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని, ప్రార్థన ఆలకించమని లేఖనాలను వివరిస్తూ ఉండగా, ఇదిగో నాయనా ఆత్మ నడిపింపుతో నన్ను ముందుకు సాగనివ్వమని, ప్రార్థన ఆలకించమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటిగా ఒక మాట ఈయన మాట్లాడుతున్నాడు. ఏందంట? దీనిలో 7 విషయాలు ఉన్నాయి. దేవుడు ఎంత మేరకు నాతో మాట్లాడతాడో అంత మేరకే నేను మాట్లాడతాను. సమయాన్ని మించి పోనివ్వకుండా దేవుని కృప మేరకు ముందుకు సాగిపోవాలనుకుంటున్నాను. 1, సహోదర ప్రేమ చూపడంలో మీరు ఏ విధంగా ఉండాలంట? నిలకడగా ఉండండి. 2వదిగా
ఆతిథ్యం ఇవ్వడం మరవకండి. మూడవదిగా, మీరు శరీరంతో ఉన్నారు గనుక కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి. 3 విషయాలు. 4వ విషయాలు, అన్నిటికంటే ఘనమైనది వివాహము, పాన్పు నిష్కలమైనదిగా ఉండవలెను. 5వదిగా, వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. 6వదిగా, ధనాపేక్ష లేకుండా బ్రతకండి, కలిగిన వాటితో తృప్తిగా బ్రతకండి. 7వ విషయం ఆయన చెప్తా ఉన్నాడు, దేవుడు నిన్ను ఏమాత్రము విడువడు అని ఆయనే ఎడబాయడు అని ఆయనే చెప్పాడు కదా. 7 విషయాలు. ఇదిగో ఈ 7 విషయాల్లో దేవుడు నాతో ఒక్క మాటతో ముగిస్తే ఒక మాటతోనే ముగిస్తా, 2 మాటలతో ముగిస్తే 2 మాటలతోనే ముగిస్తా. లేదు ఆయన 7 మాటలు చెప్పే శక్తిని ఇస్తే 7 మాటలతో ముగిస్తాను. చూడండి, సహోదర ప్రేమ చూపడంలో నిలకడగా ఉండండి. సహోదర ప్రేమ చూపడం అంటే క్రైస్తవుల పట్ల క్రైస్తవులకేనా, లేకపోతే అన్యులకు కూడా మనం ప్రేమ చూపించాలంటారా? చెప్పండి ఇప్పుడు మీరు. మరి అన్యులకు కూడా, హిందువులు కూడా, ముస్లిమ్స్ని కూడా ఏం చేయాలి? మనం ప్రేమించాల. వీళ్ళందరినీ ఏ దృష్టితో చూడమంటున్నాడు దేవుడు? సహోదర ప్రేమ, సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. అనేకమైన మత ఉన్మాదులకు తెలిసింది ఏమిటంటే, మనిషిని గెలవకపోతే, మనిషితో ఓడిపోతుంటే ప్రేమ చూపించడం అనేది, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన లేదు, కానీ మనిషిని చంపేయడమే. ఏంది? మనిషిని చంపేయడమే అని వాళ్ళ యొక్క సిద్ధాంతాలు బోధిస్తూ ఉంటే, క్రీస్తు సిద్ధాంతం ఏమని బోధిస్తుందంటే, మీరు ప్రేమ చూపండి. ప్రేమ చూపడమే కాదు, వాళ్ళని మీరు ఏమనుకోవాలంట? సహోదరులు అనుకోండి. ఏమనుకోవాలంట? సహోదరులు అనుకోండి. అయ్యా, వాళ్ళైతే కొడుతున్నారు, వాళ్ళైతే చంపడానికి చూస్తున్నారు, వాళ్ళైతే చంపడానికి చూస్తున్నారు, ఏందయ్యా మా పరిస్థితి అంటే, మీరేం చూపించాలా? ప్రేమ చూపించండి. చచ్చిపోయినా పర్వాలే, మీరు ప్రేమ చూపించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనములో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు పాలుపడి సహోదర ప్రేమ కలిగిన వారై, అమ్మా, కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండండి. ఏం చేయాలంట? ఏక మనసు కలిగి ఉండాలట. ఒకరి సుఖ దుఃఖాల్లో మీరు కూడా ఏం చేయాలంట? పాలు పొందులు పొందాలంట. సహోదర ప్రేమ, ఇది మర్చిపోకూడదు. ఇది మటుకు మీరు గుర్తు చేసుకుంటానే ఉండాలి. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. ప్రియమైన దేవుని జనాంగమా, ఇదిగో ముఖ్యంగా మన భారతదేశంలో సహోదర ప్రేమ లేదు. ఏమి లేదు? సహోదర ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ఎక్కడ చూసిన కర్కుశం, ఎక్కడ చూసిన మత జాడిత్యంతో మనుషులు బ్రతుకుతున్నారు, కానీ ప్రేమ అనేది లేదు. ప్రేమ తక్కువైపోయింది. సహోదరుడుగా ఎంచుకోవడం తక్కువైపోయిన దినాలు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం తెలుసా? అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు, మిమ్మల్ని నేను ఎక్కడికి పంపిస్తానన్నానో తెలుసా? మిమ్మల్ని తోడేళ్ళ దగ్గరకు, గొర్రెలను తోడేళ్ళ దగ్గరకు పంపిస్తున్నట్లు మిమ్మల్ని నేను
పంపిస్తున్నాను. మీరు ఏ విధంగా ఉండాలంటే పాముల వలె వివేకముతో ఉండాలట, పావురం వలె నిష్కపటముతో ఉండాలట. ఇదిగో నిష్కపటము ఒక్కటి ఉంటే సరిపోదు. ఏంది నిష్కపటము? వివేకము కూడా రెండు ఉండాలి. అవునా? ఒట్టి అన్నం వేసుకుంటే తినబుద్దా వద్దా? ఏం వేసుకోవాలి దాంట్లోకి? ఏమనక కోడికూర వేసుకోవాలా? కూర వేసుకోవాలి. ఏం కూర? కూర వేసుకొని కలిపితేనే కదా ముద్ద నోట్లోకి పోద్ది. లేకపోతే ఏ నాయసరావునా, నాయసరావు కూర ఎడ తింటావు తమ్ముడు, కోడి కూర కానీ అనుకుంటాడు. మనిషికి వివేకం ఉండాలా, తర్వాత ఏముండాలా? నిష్కపటమైన మనసు ఉండాలా. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఈ ప్రపంచంలో మనిషి కూడా ఒకదాని దగ్గర వివేకం నేర్చుకోవాలట. దేని దగ్గరంట? దేని దగ్గర నేర్చుకోవాలంటే వివేకం? ఏ జంతువుని చూపిస్తున్నాడు? పాము. పాముకి ఏముందట? ఎవరు చెప్తున్నాడు పాము దగ్గర వివేకం ఉంది నేర్చుకోమని? చెప్పాలా? మనకే చెప్తున్నాడు. పాము దగ్గర ఏముందంట? వివేకం. వివేకముతో ప్రవర్తించాల మనిషి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డ, మిమ్మల్ని నేను తోడేళ్ళ దగ్గరికి గొర్రెలను పంపిస్తున్నాను. మీరు వివేకము కలిగి ఉండండి, పాముల వలె నిష్కపటముతో ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఇదిగో వాళ్ళ సుఖదుఖాల్లో మీరు పాలుభాగస్తులు అవ్వండి. సుఖదుఖాల్లో పాలుభాగస్తులు అవ్వండి. ఎంత గొప్ప మాట ఈ మాట. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. అమ్మా, క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన, ఏం ప్రేమ అంట? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకోవాలంట? మిక్కటముగా, హృదయపూర్వకముగా, సహోదర ప్రేమ కలిగి ప్రేమించుకోవాలట. సహోదర ప్రేమ కలిగి ప్రేమించుకోవాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మధ్య కాలంలో అన్న ప్రవీణ్ అన్న చనిపోయారు కదా. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా. మన మందిరానికి వచ్చాడు అన్న. వచ్చారంటే రాలేదంటారా? మన మందిరానికి కూడా వచ్చాడు. మన మందిరానికి వచ్చాడు. ఆ రోజు నా చేత బాప్తీసాలు ఇప్పించాడు. జనవరి 1 అనుకుంటా. మన మందిరానికి కూడా వచ్చాడు. ఇప్పుడు ఆయన సహోదర ప్రేమ క్రైస్తవుల మీదే చూపించాడా, అన్యుల మీద చూపించాడా? అన్యుల మీద కూడా చూపించలేదా? ఆయన అనాథలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చాక్కున్నాడు. అనాథలంతా క్రైస్తవులేనా? వాళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. తెచ్చుకొని చాక్కోలేదా? మా క్రైస్తవులు మాత్రమే ప్రేమిస్తాం అన్నాడా? ప్రేమించలా. ఆయనకి 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఓన్లీ క్రైస్తవులు మాత్రమే పెట్టుకున్నాడా? చెప్పాలా? అన్యులు లేరంటారా? వాళ్ళకి జీతాలు ఇవ్వలేదంటారా? వాళ్ళకి పిఎఫ్లు ఈఎస్ఐలు కట్టలేదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను శుక్రవారం కూడా చెప్పా, వాచ్మ్యాను, ఆ కంపెనీ మేనేజరు,
అందరు కలిసి ఒకే టేబుల్ మీద భోజనం చేయాలట. ఏంటంట? వాచ్మ్యాన్తో సహా, బయట ఉండే సెక్యూరిటీ గార్డ్తో సహా. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ చూపించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అందరూ ఆయన్ని చంపి గెలిచారనుకున్నారేమో, కానీ ఆయన్ని చంపి ఓడిపోయారు. ఏంది? ఆయన చంపి ఓడిపోయారు. నేను ఇలా రాసుకున్నా, ఆయన మరణం అంట క్రీస్తుని గెలిపించిందంట యోబుల. ఏంది? ఆయన మరణం క్రీస్తుని గెలిపించింది యోబుల. ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప దైవజనుడు. పోరాడలేని మత ఉన్మాదులు నిన్ను చంపి ఓటమిని చవి చూచారని రాసుకున్నా. నీ మరణం క్రీస్తుని గెలిపించిందే. ఎంత గొప్ప మరణం! ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతికినాడు. చనిపోయేటప్పుడు క్రీస్తు కోసమే హతసాక్షిగా మారిపోయినాడు. ఇంకో మాట చెప్పనా, ఆయన దేవుళ్ళు రక్షింపబడిన తర్వాత ఆయన మన స్టేట్లో లేడు. ఎక్కడ పరిచయం చేసినాడు ఆయన? మధ్యప్రదేశ్ అటు వెళ్ళిపోయినాడు. ఆడకు పోవడమే చచ్చిపోయినోడితో సమానం. ఎందుకు తెలుసా? క్రీస్తు సువార్త చెప్తే చంపేస్తారు వాళ్ళు. ఆయన అప్పుడే తీర్మానం చేసుకున్నాడు, చచ్చిపోయినా పర్వాలేదు, దేవుని కోసం చచ్చిపోవాలని వెళ్ళిపోయినాడు. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మన ఏపీలో చంపబడడం అనేది మనకెంతగానో ఏపీకి శాపం. దేనికి శాపం? ఏపీకి శాపం. నిజంగా ఒరిస్సాలో గ్రహంస్టన్ చంపినారు. ఈరోజు కూడా అది వెనకబడిన దేశంగానే మిగిలిపోయింది. గతి లేకుండా ఉంది. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఒక్క దైవజనుల్ని చంపి దేవుడు ఆ దేశాన్ని అట్లనే పతనం చేసినాడు. నా భయం ఏంటంటే, మన దేశం, మన రాష్ట్రం ఎక్కడ ఈ అధోగతి పట్ట దేవుని భయపడుతున్నా. ఎంతమంది జనాలు తెలుసా? కొన్ని వేల మంది జనాలు, కొన్ని వేల మంది జన సమూహం ఆయన వెంబడించారు. కొంత సెలబ్రిటీల పాస్టర్లందరూ ఆడే ఉన్నారు. ఎప్పుడు చూడలేని పాస్టర్లు అందరూ చూసే నేను ఆడ, అందరు ఆడే. ఓ దేవుడు ఎంత ఘనతనిచ్చాడో. యేసుక్రీస్తు బిడ్డ చచ్చిపోతే ఇట్టుంటాడు, ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా జీవిస్తాడని రుజువు చేసుకొని చనిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ కుటుంబానికి ఏం నేర్పించే తెలుసైనా? ప్రేమించడం తప్ప ద్వేషించడం కుటుంబానికి నేర్పించాల. ఆ వంటది ప్రవీణ్ అన్న సతీమణి గారు, పాస్టమ్మ గారు అంటున్నారు ఒక మాట, మీరు శాంతియుతంగానే ర్యాలీ చేయండి. ఏందంట? ఎవరికి ఎటువంటి హాని తలపెట్టబాకండి, ఎటువంటి నష్టం తలపెట్టబాకండి. మీరు శాంతియుతంగానే ర్యాలీ చేయండి. ర్యాలీ చేయదలుచుకుంటే ఎక్కడిది ఇంత ప్రేమ అంటే, ఇది సహోదర ప్రేమ. ఇది క్రీస్తు చూపమన్న ప్రేమ. ఇది క్రీస్తు చూపించిన ప్రేమ. ఇది అన్ని ప్రేమ లాంటిది కాదు ఈ ప్రేమ. ఇది సహోదర ప్రేమ. నువ్వు కాదన్నా నిన్ను ప్రేమించే ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సాక్ష్యంతో చచ్చిపోయాడు. గొప్ప దైవజనుడు. ఓడిపోయారు. మనిషిని చంపితే వాళ్ళు గెలిచినట్ట? చెప్పండి. మనిషిని చంపితే గెలిచినట్లా? అందుకని 2 రోజులు 4 అని చెబితే, మనిషిని చంపితే 2 రోజులు 4 కాకుండా పోద్దా? పోదు కదా.
2 రోజులు 4 ఎక్కడ పోయినా నువ్వు అదే. నువ్వు అమెరికాకు పోయినా, నువ్వు లండన్కి పోయినా 2 2 సార్ ఎంత 4 అనాల్సిందే. కానీ 6 అంటారు ఎవరైనా? చంపేసినారు. నిజం కాకుండా పోద్దా? దేవుడు నిజమైన దేవుడు కాకుండా పోతాడా? ఇదిగో నేను చెప్తున్నా, ప్రవీణ పగడాల గారిని చంపారు, కానీ అనేక మంది ప్రవీణ్ పగడాలు అనే వాళ్ళు పుట్టేశారు ఆల్రెడీ. అనేక మందిని ఆయనలాగా తయారు చేసి చచ్చిపోయినాడు. తెలుసా మీకు? త్వరగా వాళ్ళు బయటికి రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో క్రైస్తవ సంఘాలకి ప్రవీణన్న మరణం ఇదిగో ఒక హెచ్చరిక. అన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇదిగో మీరు అందరు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే ప్రవీణన్నలాగా బ్రతకాల, ప్రవీణన్నలాగా జీవించాల. సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాలో తెలుసు. సువార్థికులను ఏ విధంగా తన హక్కును చేర్చుకోవాలో తెలుసు. ఇదిగో తన కుటుంబాన్ని, తన భార్యను, తన బిడ్డలను, ఇదిగో తను పెంచుకుంటున్న అనాథ పిల్లలను ఏ విధంగా ట్రీట్ చేయాలో తెలుసు, ఏ విధంగా ప్రేమించాలో తెలుసు. ఆయనకి సహోదర ప్రేమ చాలా బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను ఆ రోజు చెన్నైలో ఒక్క వ్యక్తిని చంపారు, పొడిచి చంపారు. ఎవరిని? తోమాని. ఎంతమంది తోమాలు పుట్టుకురాలా? ఆగిందా దేవుని సువార్త ఏడైనా? ఆగదు. చాలా రోజుల నుంచి మీరు నమ్మాలా, చాలా రోజుల నుంచి మన కొమ్మి చర్చిలో బైబుల్ కాలేజ్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. చేస్తే చాలా డబ్బుతో కూడిందే. చాలామంది ఫ్యాకల్టీలకి డబ్బులు ఇవ్వాలా, జీతాలు ఇవ్వాలా, పాస్టర్లకి వచ్చి వాక్యం చెప్పే వాళ్ళకి. చుట్టుపక్కల ఉన్న పాస్టర్ల బిడ్డలందరూ ఇక్కడ ట్రైనింగ్ చేయాలా ఒక ఆశ. చేద్దామా వద్దా అని ఒక ఆలోచన. ఆడికి పోయి వచ్చిన తర్వాత దాన్ని తీర్మానం చేసి, హల్లెలూయా, అతి త్వరగా బైబుల్ కాలేజీ పెట్టబోతున్నా. ఆపేవాడు ఆపండి, ఆపే సమస్యలే. సంవత్సరానికి 50 మంది పాస్టర్లు ఇక్కడి నుంచి బయటికి పోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో నలుమూలల సువార్త ప్రకటింపబడాలా. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సహోదర ప్రేమేందో చూపించాలా, సహోదర ప్రేమేందో చూపించాలి. అందుకనే దానికోసం ప్రణాళికనే వేస్తూ ఉన్నా. మంచి గొప్ప సిరంపూర్ యూనివర్సిటీని తీసుకొని రావాలి. ఇక్కడికి అనేక మంది పాస్టర్ల పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ పొందాలా. నాలోనే ఇటువంటి కలిగితే నేనంతా చిన్న బచ్చగాన్ని వాస్తవంగా దేవుని దృష్టిలో. నాకన్నా ఎక్కువగా దేవునిలో జీవించే వాళ్ళకు ఇంకా ఎటువంటి తీర్మానాలు చేసుకొని ఉంటారో ఆ మరణం చూసి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరు కూడా అసభ్యకరంగా మాట్లాడాలి. అక్కడ వచ్చిన 1000 మంది జనసంఖ్య. ఎంతమంది? 1000 మంది. డిఎస్పీల సహితం, ఎస్ఐలు సహితం, సిఐలు, కానిస్టేబుళ్ళు. ఇదిగో నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన బండి పోతా ఉంటే ఆయన ట్రాఫిక్ని కంట్రోల్ చేసేవాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎస్ఐలు, డిఎస్పీలు. దేవుని ప్రేమ కేవలం సహోదర ప్రేమతోనే ఈ లోకంలో జీవిస్తూ వెళ్ళిపోయినాడు అంట. ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత అనాథాశ్రయానికి వెళ్తాడంట. అనాథ పిల్లలకి ఏమి తినాలని అడుగుతాడంట. అడిగి వాళ్ళందరిని ఎక్కించుకొని, నీకేం తినాలనుకుంటున్నావురా? పలావా? నువ్వు అందరు అడిగి అందరికి ఏం కావాలని తినిపెట్టి మళ్ళీ క్షేమంగా వదిలిపెట్టి ఇంటికి వచ్చేస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చెప్పనా? బాగా చదువుకున్న బిడ్డలు, ఉన్నతమైన చదివిన బిడ్డలు ఏమని కోరుకుంటారు తెలుసా? ఎక్కడ ఉండాలని, ఏ దేశంలో ఉండాలని కోరుకుంటారు తెలుసా? మామూలుగా మీరు చెప్పండి. అమెరికా. ఎక్కడ? అమెరికా.
మా బిడ్డ అమెరికాలో ఉన్నాడు సార్, అక్కడే సెటిల్ అయిపోయారు, వాడికి ఆడే గ్రీన్ కార్డు, వాళ్ళ బిడ్డలు ఆడే చదువుతున్నారు. అనేక మంది అమెరికాలో ఉండాలని కోరుకుంటారు కదా. అమెరికాలో అంట ఒక పెద్ద ఇల్లు కొన్నాడంట. ఎవరు ప్రవీణ్ పగడాల గారు పెద్ద ఇల్లు కొని, దాని పెద్ద స్విమ్మింగ్ పూల్ కొని, ఒక నెల కల్లా సోల్డ్ అవుట్. ఏందంట, ఒక నెల కల్లా అమ్మేశాడంట. ఏందన్నా, ఎవరైనా సరే ఈ ఉండాలని కోరుకుంటారు. నీకు 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఎవరికైనా అమెరికాలో ఉండాలి అని ఒక విజన్తో బ్రతకతారు. ఇక్కడ ఉండాలా, ఇక్కడ లగ్జరీగా బ్రతకాలని. నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇల్లు కొనుక్కున్నావు, ఏమి ఇక్కడ ఉండకుండా దాన్ని అమ్మేసామనంటే, భారతదేశంలో అనేక మంది బిడ్డల్ని క్రీస్తు దగ్గరికి చేర్చాలా, క్రీస్తు వైపు చేర్చాలా, ఈయన ఏడుంటే ఎట్ట, నాకు దీనికంటే పరలోక రాజ్యం ముఖ్యం, ఆ దర్శనం ముఖ్యం అని ఆ దమ్మి బయలుదేరి ఇండియాకి వచ్చాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప సహోదర ప్రేమ. వీళ్ళని నువ్వు ప్రేమిస్తే నీకేం వచ్చిందయ్యా? వీళ్ళని పరలోక రాజ్యాన్ని తీసుకోపోవడానికి ఇదిగో నీ ప్రవచనాలు, నీ బోధనలు బోధిస్తే నీకేం వచ్చిందయ్యా? నీకేమైనా వాళ్ళని లబ్ధి చేకూర్చారా? లేకపోతే నువ్వు అమెరికాలో నువ్వు అమ్మొచ్చిన ఇల్లుని నీకేదైనా ఈ భారతదేశంలో కొనిపెట్టారా వీళ్ళంతా? ఇదిగో నిజ సత్యం ఉన్నట్లు బోధిస్తే వాళ్ళు నీకేమైనా లబ్ధి చేకూర్చారా అంటే, వాళ్ళు చేసింది ఏం తెలుసా? వెనకే చంపారని. ఏం చేశారు? చంపారు. మతం మనిషిని చంపేసత్తే. అందుకని అన్నాడు ఒక మాట, ఏమన్నా తెలుసా? మీరు మనిషిని మనిషిగా చూడండి. ఒక క్రైస్తవుడిగానో, ఒక ముస్లింగానో, ఒక హిందువుగా చూడబోకండి అయ్యా. మీరు క్రైస్తవుగా చూడబల్లే, మీరు ముస్లింగా చూడబల్లే, మనిషిని హిందువుగా చూడబల్లే. మనిషిని ఎడ చూడాలంట? మనిషిగా చూడండి అయ్యా, చాలు. మనిషిగా చూడండి అయ్యా మనిషిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిగా చూడలేని మానవత్వం ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు. అయితే సువార్త ఆగిపోద్దా? ఆయన కట్టాలనుకున్న బైబిల్ కాలేజీస్ ఆగిపోతాయా? ఆయన నడుపుతున్న అనాథాశ్రయాలు ఆగిపోతాయా? ఆయన నడిపిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఆగిపోవు. దేవుడు బలమైన నాయకుడు ఎన్నుకుంటాడు. తెలివి కలిగిందే వాళ్ళ సతీమణి గారు, జెసికా గారు. ఆమె అన్నీ ఆమె ద్వారా జరుగుతాయి. దేవుడు అన్నీ చేస్తాడు. ఇదిగో నాకు అనిపించింది, క్రైస్తవ్యంలో ఎంత యూనిటీ ఉందా అనిపించింది అడిగిన తర్వాత. ఏంది? ఒక్క డినామినేషన్ కాదు అక్కడ. ప్రపంచంలో మన భారతదేశంలో ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో అన్ని డినామినేషన్ల ప్రజలు వచ్చి ఏడ్చినారట, గగ్గోలు పెట్టినారు. ఇంత యూనిటీ ఉందా? దేవుడు కట్టబోతున్నా ఇదిగో ఆ పరలోక పట్టణములోనికి అనేక మంది వెళ్ళబోతున్నారు. హల్లెలూయా! అతని మరణం అనేక మందిని దేవుని దగ్గర తీసుకొని పోబోతా ఉంది. అతని మరణం. అందుకనే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఏమన్నాడు తెలుసా? సహోదర ప్రేమ చూపించండి, దట్స్ ఆల్. మీరు ఏమి చూపించబాకండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు ఏ విధంగా ఉండాలంట? అట్లా ఉండాలంటమ్మా. దాసులంటే ఒకరికొకరు దాసులంటే ఏంది? దాసులంటే ఏంది? అక్క నీకు నేను దాసినక్క. లేదక్క నీకు నేను దాసినక్క. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? దేంట్లో నుంచి వస్తుంది ఈ పదం? ప్రేమ. ఏంది? సహోదర ప్రేమ.
ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రియమైన దేవుని బిడ్డరా, సహోదర ప్రేమతో ముందుకు సాగిపోవాలా. సహోదర ప్రేమతో ముందుకు సాగిపోవాలా. చూడండి, యోహాను సువార్త, యోహాను 2 యోహాను 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. 2 యోహాను 1:5. ఒకరినొకడు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఏంటంటే మళ్ళీ చదువు పాప ఈ మాట. అమ్మా, క్రొత్త ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనము కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు ఒకరినొకరము ఏందంట, ఒకరినొకరు ఏం చేయాలంట, ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఏం చేస్తాడంట ఆయన. వేడుకోవడం అంటే ఏంది? వేడుకోవడం అంటే ఏందయ్యా చెప్పాలా? ఏమని బ్రతిమలాడుతున్నాడు? ఏమని బ్రతిమలాడుతున్నాడు? మీరే చెప్పాలా మీ నోటి నుంచి. ఏమని బ్రతిమలాడుతున్నాడు? అమ్మా, అమ్మా, అయ్యా, అమ్మా, అయ్యా, ఒకరినొకరు ఏం చేయాలా? ప్రేమించుకోండి అయ్యా, సహోదర ప్రేమ కలిగి ఉండండి అయ్యా. ఇది చెప్పితే లోకానికి బాధ, ఇది చెప్తే లోకంలో మనుషుల్ని చంపేస్తుంటారు. ఎంత భయంకరమైన దినాలు వచ్చినాయో. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా సహోదర ప్రేమతో ముందుకు సాగిపోవాలా. చచ్చిపోయినా పర్వాలే. ఈ లోకం మనిషికి ఏంది? శాశ్వతము కాదు. ఎప్పటికైనా గతించి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. చాలా ధన్యుడన్నా ముందుగానే వెళ్ళిపోయినాడు. అందుకనే అన్న గురించి నిన్న కూర్చొని ఒక పాట రాశా. ఈరోజు నైట్ సాయంత్రమే నిన్న నైట్ వెళ్ళిపోయి స్టూడియోలో పోయి పల్లవి చరణం వోకలు ఇచ్చేసి వచ్చారు. రేపు సోమవారం రికార్డింగ్. ఆత్మీయ పగడమా, హతసాక్షిగా మారిన క్రీస్తుని స్వరూపమా. ఏందంట? హతసాక్షిగా మారిన క్రీస్తుని స్వరూపమా, మా గుండెల్లో నిలిచిన ప్రవీణన్న రూపమా. ఆత్మీయ పగడమా, మరువలేమయా నీలోని క్రీస్తును, విడువలేనయా నీవు బోధించే యేసును. ఆ పాట పాడి ఒక పల్లవి ఒక చరణం పాడి ఓకలు పాడి వచ్చే లోపలికి ఆయన అంటున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్, అన్నా హృదయాన్ని కదిలిస్తున్నానా అనుపల్లవి. ఏం పాడేవన్నా? ప్రియమైన దేవుని బిడ్డరా, మనిషిని మనిషిగా చూడమన్నావే, క్రీస్తు ప్రేమ నీలలో అందరికీ పంచావే, నీలోని క్రీస్తును లోకానికి చాటావే, నీ సిలువను మోస్తూ క్రీస్తు సిలువకే చేరావే. మరువలేనయా నీలోని యేసును, విడువలేనయా నీవు బోధించే క్రీస్తును. నిజమే కదా? క్రీస్తు కోసమే బ్రతికినాడు, బోధించేది క్రీస్తు కోసమే బోధించినాడు, క్రీస్తు కోసమే జీవించినాడు. అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నా ఒక్క కంపెనీ ఉంటేనే కోటీశ్వరుడు, 3 కంపెనీలు ఉంటే ఎంత కోటీశ్వరుడో. ఏ రోజు కూడా నాకు అంతుంది ఇంతుందని చెప్పుకునే దాఖలే లేవు. నేను నాగేశ్వరరావు అన్న, సునీల్ అన్న ఆయన్ని ఆడికి తీసుకెళ్ళాం. ఆడికి వైట్ హౌస్ దిగాడు, ఒక్కడే వచ్చాడు కారులో. అన్నా
బ్యాగ్ తీసుకోండి అంటే నా బ్యాగ్ నేనే మోసుకుంటా అన్నా, ఆ సంచి పట్టుకుంటా నాది నేనే తీసుకుంటా అన్నా, నా సూట్ కేసు నేనే తీసుకుంటా. మా చేత మొయిని ఇలా ఒక్కడే తీసుకుపోయి వాడు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగినాడు. ఇంకొక మాట చెప్పమంటారా, అందగాడు కూడా ఏంది చక్కనేనాడు, అందగాడు చంపేశారు నిలవన. చంపేసినంత మాత్రాన దేవుని పనేమి నాకుద్దా? నా లాంటి వాళ్ళు 100 మంది పడతారు, ఆయన లాంటి వాళ్ళు 100 మంది పడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏం తెలుసా? ఆయనలో నేను చూసింది ఏం తెలుసా? సహోదర ప్రేమ. మనిషిని మనిషిగా ప్రేమించడం, క్రీస్తు ప్రేమను పంచడం. ఇదిగో యేసుక్రీస్తు వారి కోసం హతసాక్షులైన వాళ్ళు మనం చెప్తాం అందరి పేర్లు. ఆఖరికి ఎవరు చెప్తాం? మన టక్కన ఎవరు గుర్తొస్తారు? అపోస్తలుడు పౌలు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక ఆయన పేరు చెప్పాలి మీరు. ఇంకా స్టెఫను. ఏంది? దేంతో కొట్టారు ఆయన్ని? రాళ్ళతో కొట్టారు. ఒక మాట చెప్పంటారా, ఇప్పుడు వాళ్ళ పక్క జాబితాలో అనేక మంది దేవుని సేవకులు చచ్చిపోయినారు. చచ్చిపోలేదా? నాకు తెలిసిన కాలేజీ చాలామంది దేవుని సేవకులు చచ్చిపోయారు. ఇదిగో వాళ్ళ జాబితాలో వాళ్ళందరూ చేర్చబడతారో చేర్చబడరో నాకు తెలియదు, కానీ స్టెఫను పౌలు పక్కన ఎవరు చేర్చబడతారు ఇప్పుడు? డ్యామ్ షూర్ ప్రవీణ్ అని చేర్చబడతాడు. భలే బాధపడతా, భలే దుఃఖిస్తా, నా ఇంట్లో మనిషి చచ్చిపోయినాడేమోనని అంతా బాధపడతా ఉంటే దేవుడు నన్ను ఓదార్చే మాట ఒక మాటతో ఓదార్చాడు. అంతే, స్టాప్ అయిపోయా. ఆ రోజు సాయంత్రం కల్లా మెసేజ్ వచ్చింది నాకు, తమ్ముడు అన్న దగ్గరికి బయలుదేరదామా అని. ఖచ్చితంగా పోదామా అని అప్పుడప్పుడు టికెట్ రెడీ చేసుకొని టక్క బయలుదేరి వెళ్ళిపోయావు. నేను సునీల్ అన్న ఒక మాట మీకు నేను పరిచయం చేయదలుచుకుంటున్నా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? సియోను అనే కొండకు, జీవము కలిగిన దేవుని పట్టణానికి, అనగా పరలోకు యెరూషలేముకు వేవేల కొలది దేవదూతల దగ్గరికి, పరలోకములో రాయబడి ఉన్న అమ్మా జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవానికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరికి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తానికి. ఇప్పుడు ఎక్కడున్నాడంట ఆయన? అన్న ఎక్కడున్నాడంటమ్మా? నాకు అట్ట చెప్తే నాకు ఉపయోగంలే, మీరు మొత్తం చెప్పాల్సిందే. ఎక్కడున్నారంట? అమ్మా సియోను కొండకును చెప్పాలా, జీవము కలిగిన దేవుని పట్టణానికి, పరలోకపు యెరూషలేమునకు, వేల కొలది దూతల దగ్గరికి, జ్యేష్ఠులు పెద్దల సంఘానికి, అందరి న్యాయాధిపైన దేవుని దగ్గరికి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ దగ్గరికి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు, హేబేలు రక్తము కంటే మరీ శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తానికి. ఎక్కడికి వెళ్ళిపోయినాడు అన్న? ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ఎడకే. నీకెందుకులా దిగులు పడి ఏడుస్తూ ఉండవు? నువ్వు సరి చేసుకోరా ఈడకి రావడానికి. ఆయన ఆల్రెడీ వచ్చేసినాడు. మీలో ఏమన్నాయో బై హార్ట్ చేసుకోండి. ఆయన నా దగ్గరకు ఉన్నారు, నువ్వెందుకు ఏడవడం? నువ్వు ఇప్పుడు కాదు ఏడ్చేది, నా దగ్గరికి రావాలని ఏడవరా నాయనా అని చెప్పినాడు దేవుడు. అంతే, స్టాప్. ఎస్ ఫాదర్.
మంచి మాట తెలియపరిచినారు, గొప్ప మాట తెలియపరిచినారయ్యా. ఏడుస్తూ ప్రార్థన చేశా. ఏమని తెలుసయ్యా? ఏలియా ఎలీషా మీదకి ఏ విధంగా అయితే దుప్పటి కప్పాడో, నేను అంత పెద్ద దుప్పటి కప్పించుకోవడానికి అర్హత లేనోని, నా స్థాయి అది కాదు. ప్రవీణ్ అన్న మీద మీరు ఉన్నతమైన దుప్పటి కప్పినారు, పిలుచుకున్నారయ్యా. నాకైతే ఆ కప్పిన దుప్పటి మీద చివరి అంచన్న తగిలి అయ్యా నీ పని చేస్తానన్న. చివరి అంచైనా తగిలించయ్యా. ఆ మనసును కొంచెం నాలో పుట్టించయ్యా. ఉదయం అంతా కూర్చొని పాట రాశా. మళ్ళీ ఈరోజు మళ్ళీ మీకు వాక్యం చెప్పాలా? మళ్ళీ సాయంత్రం వేరే వాళ్ళ ఇంట్లో గృహ కూడిక ఉంది, స్తుతి కూడిక, అక్కడ వాక్యం చెప్పాలా? ఎట్ట చేయాలయ్యా? మళ్ళీ సాయంత్రంగా వెళ్ళి నెల్లూరులో పోయి అక్కడ ఓకలు ఇచ్చి వచ్చా. వస్తా బుజ్జక్క కొడుకుతో ప్రార్థన చేసి వచ్చా. మళ్ళీ వాక్యం చూసుకోవడానికి టైం ఎక్కడది? దేవుడు అంటున్నాడు, పాట రాయి, నెల్లూరు బో, నేను వాక్యాన్ని ఇస్తా, నువ్వు మాట్లాడు, నువ్వు నిలబడు, నేను మాట్లాడతా, నువ్వు ఇక చూసుకోబల్లే, నువ్వు పో, నా పని చేస్తున్నావు కదా. అనేక రోజుల నుంచి ఏడ్చేవాడిని. ఏది నాయనా నువ్వు దేని గురించి మాట్లాడతావు? నువ్వు నాతో మాట్లాడలేదేంది? నేను ఏ అంశం మీద మాట్లాడాలా, దేని గురించి మాట్లాడాలా? కూర్చొని నడుములు పడిపోయాయి. నాకు ఒకటి అర్థమైంది, ఆయన పనిని మనం కరెక్ట్గా చేస్తూ ఉంటే ఆయన ఏం బోధించాలో మనకు ఆల్రెడీ తెలియపరిచేస్తూ ఉంటాడు. ప్రియమైన సంఘ విశ్వాసి, సహోదర ప్రేమ మీలో లేదేమో చూసుకో. నేను ఒక మాట చెప్పంటారా? మన మందిరంలో కొంచెం డబ్బులుండి బ్రతికే వాళ్ళు ఉన్నారు, కొంచెం కష్టపడుతూ బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులుండి బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఇదిగో కూలీనాలు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు, కష్టపడుతూ బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, ఇదిగో సరిగా బ్రతకలేక ఇదిగో అలా కొరవ జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఎవరెవరు ఎంత ఆర్థికమైన స్టెబిలిటీలో ఉన్నారో మీకు నేను చెప్పనవసరంలే. అవునా కాదా? పలానా వ్యక్తి గురించి వీళ్ళ పరిస్థితి ఏంది అంటే మీరు టక్కని చెప్పేయగలరు, మీకు అంత సామర్థ్యం ఉంది. అయితే నేను ఈరోజు మిమ్మల్ని సూటిగా మాట్లాడుతున్నా, ఏ రోజైనా మీరు బాగలేని వ్యక్తిని మీరు ఒక సహోదరుడిగా పలకరించారా? మీరు వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి బాధపడుతున్నాడే, సంఘంలో ఒక వ్యక్తి నలిగిపోతున్నాడే, ఒక వ్యక్తి ఆరోగ్యం సరిగా లేదే, అన్నా నీ ఆరోగ్యం ఎలా ఉంది? అక్క నీ ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది? అక్క ఎలా ఉంది నీ ఆరోగ్యం? ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా? ఇదిగో నా కుటుంబంలో, ఇదిగో నా వ్యక్తిగత నీ గురించి ప్రార్థన చేస్తాను, ఇదిగో అన్నా నీ గురించి ప్రార్థన చేస్తాను. ఏ రోజైనా మీరు సహోదర ప్రేమ చూపించారమ్మా? ప్రశాంతంగా వాక్యం వినడం, ఆరాధించడం, బల్ల చేయడం, ఎవరు పాటికోళ్ళు వెళ్ళిపోవడమే. కానీ సంఘంలో పలానా వ్యక్తికి బాగలేదన్నా, ఎలా ఉంది నీ ఆరోగ్యం? నీ కాళ్ళు చెయ్యి బాగలేదంటే ఎట్టుందన్నా? బాగుందా? ఏమైనా ప్రార్థన చేయమంటావా? ఏమైనా అవసరాలు ఉన్నాయా? ఏమైనా అక్కర్తలు ఉన్నాయా? అడిగారా? అక్క నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందా? హాస్పిటల్కి వెళ్తున్నారా? అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందా? ఏ రోజైనా మీరు సహోదరి ప్రేమ చూపించారా? లేదు. మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి, మీకు ఆదరించే గుణం ఉందా? క్రీస్తు ప్రేమను పంచే గుణం ఉందా? ఆయన 2 అంగీలు ఉంటేనే 1 అంగీ అంటున్నాడు. 1 కిలోమీటర్ రమ్మంటే మీరు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోండ్రా అంటున్నాడు. నీకు సహోదర ప్రేమ తగ్గిపోయింది. లేదు. సంఘంలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం తగ్గిపోయిందమ్మా, తగ్గిపోయింది.
ప్రేమ లేని వాడు ఏందంట? నా వాడు కాదు. మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా, మీరు ఎంతగా ప్రార్థనలు చేసినా, ప్రేమ లేకపోతే మీరు దేవుని మనుషులు కాదమ్మా, దేవుని బిడ్డలు కాదు. చాలా రోజుల నుంచి నాగేశ్వరరావు అన్న పక్కనున్న ఆయన అన్న పేరు ఏం పేరు? నారాయణ అన్న. ఏం పేరు అన్న నీ పేరు? నారాయణ అన్న కదా. నారాయణ అన్నకి ఆరోగ్యం బాగలే. ఏ రోజైనా మీరు పలకరించారా? అన్నా ఏంది చెయ్యి బాగలేదు, ఏంది కాలు అట్టేస్తున్నావు, ఎట్టుందన్నా, ఏందన్నా పలకరించారా సంఘం? ఆయనకి అయితే మాకు ఎందుకులే కదా. ఏవాడుంది ప్రేమ మీ దగ్గర? ఉందంటారా మీ దగ్గర ప్రేమ? లేదు మీ దగ్గర ప్రేమ. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు అంటారా? అనబడతారా? మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం కదా. అనబడతారా? అలా ఏమైనా అవసరాలు ఉన్నాయా కుటుంబంలో? అక్క ఏమైనా అవసరాలు ఉన్నాయా కుటుంబంలో? అడిగారా మీరు ఎప్పుడైనా? లేదు లేదు. అందుకనే దేవుడు బోధిస్తున్నాడు, సహోదర ప్రేమ చూపడంలో ఏ విధంగా ఉండాలంట? చూపడంలో ఏ విధంగా ఉండాలంట? సహోదర ప్రేమ చూపడంలో ఏ విధంగా ఉండాలంట? నిలకడగా ఉండాలంట. ఏ విధంగా ఉండాలంట? నిలకడ అంటే స్థిరత్వం, స్టాండ్. ఒక స్టాండ్ మీద ఉండాలంట. నిలకడగా ఉండాలి. నిలకడంటే అటు ఇటు కదలదు. అది ఒకే విధంగా ఉంటుంది ప్రేమ. అది నిన్ను పలకరించినా అదే విధంగా ఉంటుంది, నిన్ను ఆయన పలకరించకపోయినా అదే విధంగా ఉంటుంది. అది స్టాండ్గా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. ఉందా నీ దగ్గర స్టాండ్ ప్రేమ? నిలకడగా ఉన్న ప్రేమ ఉందా? లేదు. ప్రియమైన విశ్వాసి, ఏ రోజు మీరు ఒకరినొకరు పలకరించుకున్నారు? ఏ రోజు మీరు ఒకరి బాధలు ఒకరు చెప్పుకున్నారు? ఏ రోజు నువ్వు సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నావు? ఎంతకాడికి నీ గురించి, నీ కుటుంబంలో గురించి, ఎంతకాడికి పాసిపోయిన ప్రార్థనే తప్ప. ఏం ప్రార్థన చెప్పాలా? ఏం ప్రార్థన? పాసిపోయిన ప్రార్థన అంటే పులిసిపోయిన ప్రార్థన అంటే. పాసిపోయిన ప్రార్థన మీద కాలు పెడితే ఏమైపోద్ది? పడతారు. జాగ్రత్త. చేసి ఆ ప్రార్థన పాసిపోయిన ప్రార్థన. రెండవదిగా ఆతిథ్యం ఇవ్వడం మరువకండి. ఏమంటున్నాడమ్మా? అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను. ఆతిథ్యం ఇవ్వడం ఏం చేయకూడదంట? మరువకండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. అమ్మా నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమునిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. అమ్మా దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. ఎవరు అంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు ఈ మాట. దేవుడు అంటున్నాడు, అయ్యా ఇదేందయ్యా నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావేంది? నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు? నువ్వెప్పుడు ఖైదీలో పడినావు? నువ్వెప్పుడు నాయనా ఇదిగో దిగంబరిగా ఉన్నావు? ఏంది నాయనా విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఏంది నేను విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని ఆలోచన రాదా వాళ్ళకి? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసింది, మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. పరాయివాడిగా ఉంటిని, మీరు నన్ను చేర్చుకున్నారు. బట్టలు లేకుండా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు.
రోగిగా ఉన్నాను, మీరు నన్ను చూడడానికి వచ్చారు. చెరసాల్లో ఉన్నాను, మీరు నా దగ్గరికి వచ్చి పలకరించారు. ఎప్పుడయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడింది తెలుసా? బేదలకు అప్పిచ్చువాడు, బేదలను కనుకరించువాడు యెహోవాకు ఏందంట? యెహోవాకు అప్పిచ్చువాడు. ఇప్పుడు నేను చేస్తున్నా, నేను ఒక మాట అంటున్నా, అమ్మా ఇంతాక చెప్పినా నేను ఫోన్ రింగ్ అయితే ఒప్పుకోను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి అని. దయచేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి నాన్న. చూడండి, ఆకలితో ఉంటిని. ఆకలితో ఎవరు వస్తారు ఇంటికి? ఎవరు వస్తారమ్మా? అడుక్కునేవాడు ఆకలితో వస్తే ఏమంటాం మనమా? ఏమంటామా? లేదు పో. అందుకనే ప్రేమ వాళ్ళ నాయన యేసుదాస్ అని ఒక పాట పాడతాడు. చాటలో గింజలు బేర్పులా ఉన్నాయి, నేనెంత పాపిని స్వామి, ఒక బిచ్చగాడొచ్చిన ఒక అచ్చగాడొచ్చిన బిచ్చమన్న ఇయ్యలేదు, నేనెంత పాపిని స్వామి. ఒక బిచ్చిగాడు వచ్చినా అచ్చమన్న ఇయ్యలేదు, అచ్చగాడు వచ్చినా బిచ్చమన్న ఇయ్యలేదు, నేనెంత పాపిని స్వామి. దండాన చీరాలు బేర్పులా ఉన్నాయి, నేనెంత పాపిని స్వామి, ఒక బిచ్చగాడు వచ్చిన చీరన్న ఇయ్యలేదు, నేనెంత పాపిని స్వామి. నిజమే, ఉన్నా కూడా ఇయ్యం, సినిగిపోయినా ఇయ్యం, చెమటలు కొట్టినా ఇయ్యం. ఇదే సమస్యలే. మా ఇంట్లో ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చారనుకో, అడుక్కునే వాళ్ళు వచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో ఒక మనిషి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే వచ్చిన వాళ్ళకి కాదనకుండా ఇచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళకి కాదని ఇచ్చేసిన తర్వాత ఇంకా నాకు మొన్న వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు, నువ్వు బాదం పది తీసిద్దుపా, మొన్న వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు, తీసిద్దుపా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఖైదీలో ఉన్నాను, నన్ను మీరు పరామర్శించడానికి వచ్చారు. ఎప్పుడున్నావు ఖైదీలో? నన్ను పరామర్శించడానికి మీరు రాలేదు. అయ్యా ఎస్, ఎవరైనా ఇబ్బందులో ఖైదీలో పడితే వాడిని పరామర్శించడానికి వెళితే దేవుని దగ్గరికి వెళ్ళినట్టంట. దిగంబరిగా కలిగిన వాడికి ఇదిగో నువ్వు దాన ధర్మాలు చేస్తే దేవుడికి నువ్వు ఇచ్చినట్టట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దేవుడు ప్రతిదీ అంటున్నాడు, ఆకలిగా ఉన్నవాడికి నువ్వు భోజనం పెట్టాల్సిందే, దాహం వేసిన వాడికి నువ్వు త్రాగడానికి ఇవ్వాల్సిందే, ఇదిగో పరాయిగా ఉన్నవాడిని నువ్వు హక్కును చేసుకోవాల్సిందే, బట్టలు లేకున్న వాడికి నువ్వు బట్టలు ఇవ్వాల్సిందే, రోగిగా ఉన్నవాడికి నువ్వు చూపించవలసిందే, చెరసాల్లో ఉన్న దగ్గర నువ్వు ఆదరించవలసిందే, ఆతిథ్యం ఇవ్వాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక మాట చెప్పమంటారా? ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, టైం లేదు. నేను ఇంక మూడో దానికి కూడా పోవడానికి సమయం లేదు. మళ్ళీ మీరు ఆరాధించడానికి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడికి ఆతిథ్యం ఇచ్చినాడు ఒక ఆయన. ఎవరైనా వాగ్దానాన్ని పొందుకున్నాడా లేదా? మునుపటికి నీవు గర్భాన్ని ధరిస్తావు, అవునా లేదా? దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఇదిగో ఎలియాజరుతో వచ్చిన పని వాళ్ళకి, ఇదిగో ఒంటెలకి ఆమె దాహాన్ని ఇచ్చింది. దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? అనేకమైన జనాలకి తల్లిగా చేయబడింది. ఎవరామె? రెబ్కా. ఎవరామె? రెబ్కా. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 60వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 60వ వచనం. టకటక. మా సహోదరి వేలకు తల్లి. ఏమైందంట? వేలకు తల్లి. యాడ్ నుంచి వచ్చింది ఈమెకి బిరుదు?
ఎక్కడి నుంచి వచ్చింది? ఆతిథ్యం ఇచ్చింది. ఒక మనిషి గట్టిగా దప్పికేస్తే ఎన్ని లీటర్ నీళ్ళు తాగుతాడు? చెప్పాలా? లీటర్ తాగుతాడు. ప్రేమడైతే 2 లీటర్లు తాగుతాడు. నాగేశ్వరరావు నాకు బాగా తెలుసు, 2 లీటర్లు అట్టే తాగుతాడు. అన్న నీళ్ళు దారంటే జగ్గున నీళ్ళు తెస్తాడు, ముందు ఒకటి తాగుతాడు, నీళ్ళన్నీ అయిపోతే మళ్ళీ పోతాడు కదా. ఇప్పుడు ఆయనతో పాటు పనోళ్ళకు ఆమె నీళ్ళు తోడింది. ఒంటెలు ఒంటె ఎన్ని నీళ్ళు తాగదు తెలుసా? మినిమం 20-30 లీటర్లు తాగద్ది, బహుశా 50 లీటర్లు కూడా తాగతాయి. అన్ని ఒంటెలకి చేది ఏం చేసిందంట? ఆమె దాహముగా ఉంటే దాహం ఇచ్చింది, ఇంటికి తీసుకొని పోయింది, వాటన్నిటికీ మేతేసింది. మా దగ్గర మేత ఉంది రా అని చెప్పింది, అందరికీ భోజనం పెట్టింది, పరిచర్య చేసింది. ఇదిగో వేవేల మంది ప్రజలకి తల్లిగా మారిపోయింది, తల్లిగా మారిపోయింది. ఆతిథ్యం ఇస్తే నువ్వు తల్లిగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆ రోజు ఇదిగో దేవుని బిడ్డలు, ఇదిగో ఆ ఏగుల వారిని ఇంటిలోకి హక్కును చేర్చుకుంది ఒక ఆమె. ఎవరిమే? రాహాబు. వేశ్యే. వృత్తి ఏంది? వేశ్యే. వేశ్యే. మిద్ది పైన వాళ్ళని కప్పెట్టింది, దాపెట్టింది. ఒకవేళ వాళ్ళు మిద్దెక్కి చూస్తే వాళ్ళు ఉన్నారని తెలిసి చంపేసేవాళ్ళు. ఆమెని పొడిసి చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు. అందులో ఆమె వేసి, ఆమెకు విలువ లేదు, విలువలేని స్త్రీ, విలువలేని స్త్రీ. వీళ్ళు పాపం చేసే స్త్రీకి విలువ ఉండదు, విలువలేని స్త్రీ. చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు. అయ్యా ఇదిగో మీ దేవుని యొక్క మాటలు వింటే మా పట్టణంలో ప్రజలు గడగడ వణికిపోతారయ్యా. ఆయన సముద్రాన్ని చీల్చాడంటగా. ఆమెకి దేవుని గురించి తెలుసు, ఆమె దాపెట్టింది. గొప్ప రక్షణ ఆమెకు దేవుడు కల్పించినాడు. హల్లెలూయా. ఆతిథ్యం ఇస్తే రక్షణ, ఆతిథ్యం ఇస్తే ఏంది? రక్షణ. ఒక్క అప్పమే, ఇక రెండోది లేదు. అది కూడా వండుకోవడానికి ఇంట్లో గ్యాస్ పొయ్యి లేదు, కట్టెలు లేవు, పొయ్యి పుల్లన్నీ ఏరుకుంటా ఉంది. వచ్చాడు ఆడకి ఏలియా, వచ్చి ఇలా అడిగాడమ్మా ఆకలేస్తుంది, కొంచెం రొట్టె ముఖం పెట్టి. అయ్యా ఒక్కటేనయ్యా, అది తిని చచ్చిపోదాం అనుకుంటున్నా, నువ్వు తీసుకోరా. నేనంటాను ఒక్కటే. ఆమంటే తర్వాత సంగతి. ఆమె బిడ్డ ఉంది, మళ్ళీ ఏంది బిడ్డ. ఆమె వెధవరాలు, భర్త లేని స్త్రీ. అయ్యా ఒక్కటేనయ్యా, అది ఒక్కటి తిని చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, పెట్టమ్మా ఆకలేస్తుంది. తన బిడ్డకి వద్దనుకుంది, తనకు వద్దనుకుంది. చచ్చిపోయినా ఊర్లంతా కరువు, ఎక్కడ తినడానికి ఏమి లేదు, చిల్లిగా బీరు, అదొక్కటే. అది తిని ఎంతకాలం బతకద్దో. ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలే, ఇదిగో తీసుకొని పోయి దేవుని దాసునికి రొట్టె చేసి ఇచ్చేసింది. ఒకడేమో ఇదిగో ఆకలి కోసం జేసత్వాన్ని అమ్మేసుకుంటే, వ్యభిచారిగా మారిపోతే, ఈమెమో చచ్చిపోయినా పర్వాలేదు, ఈ లోకంలో పోతే పోనీ, నా బిడ్డ చచ్చిపోయినా నేను చచ్చిపోయినా పర్లేదు. ఆయన అడిగాడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎప్పటి నుంచి ఆహారం లేదో, ఎందుకు ఇంత బతిలాడుతున్నాడో, ఇటు అడుగుతున్నాడో పెట్టమని. మాకు లేదయ్యా, మాకు ఇదేనయ్యా ఉందని చెప్పినా కూడా అడుగుతున్నాడండి. ఆయనంత అవసరత ఉన్నాడో, అవసరతను ఎరిగిందామె. ఏమి ఎరిగిందామె? అవసరతను ఎరిగింది, అక్రతను ఎరిగింది. తీసుకొని పోయి ఉన్న అప్పడం అంతా తీసుకొచ్చి పెట్టేసింది అంతే. ఊర్లో కరువు వచ్చిందేమో కానీ ఆమె గృహానికి కరువు రాలా. వచ్చిందా? మళ్ళీ పంటలు పండి ఆ దేశము సమృద్ధిగా వచ్చేంత వరకు ఆమె ఇంటిలో పిండి తక్కువ గాల, బుడ్డిలో నూనె తక్కువ గాల. దేవునికి ఆతిథ్యం ఇస్తే
దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇస్తే, ఇదిగో నువ్వు ఆతిథ్యం ఇస్తే నువ్వు దీవించబడతావు. నీ కుటుంబం దీవించబడతే, నీ పిల్లలు దీవించబడతారు. నీవు దేవుని చేత పోషింపబడతావు. దేవుని చేత పోషింపబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత నువ్వు పోషింపబడతావు. సహోదర ప్రేమ మర్చిపోబాకండి. అమ్మా, ఆతిథ్యం ఇవ్వడం అసలు మర్చిపోబాకండి. నీకున్న దాంట్లోనే నీ ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్ట. టౌన్లో ఇంటికి వచ్చిన వెంటనే ఏమిస్తారు చెప్పండి? టౌన్లో ఇంటికి వచ్చిన వెంటనే ఏమిస్తారమ్మా? నీళ్ళు ఇస్తారు. నీళ్ళు ఇచ్చిన తర్వాత అమ్ములక్క బలి చేస్తుంది. టీ ఇచ్చిన తర్వాత ఏమని? నువ్వు బలి చెప్తున్నావు. ఇంకా టీ ఇచ్చిన తర్వాత ఇంకా పోండి అయిపోయింది టైం. వాళ్ళు అన్నం తిని వచ్చారో లేదో, నీ ఇంటికి ఎందుకు వచ్చాడో, ఎన్ని రోజులైందో అన్నం తిని, నీ అవసరత ఎంత ఉందో, నువ్వు నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి పంపించేస్తావా? దేవుని బిడ్డ, నువ్వు ఆతిథ్యం ఇస్తే దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లు, పేదవాడికి నువ్వు కనిగిస్తే దేవుడికి అప్పు ఇచ్చినట్లు. ఇదిగో దేవుడు నిన్ను నన్ను ఏం అడగటంలా, ప్రేమించు, ఆతిథ్యమి, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అనేక మంది ఆతిథ్యం ఇచ్చి గొప్ప గొప్ప కార్యాలు రుచి చూసినారు. గొప్ప గొప్ప కార్యాలు రుచి చూసినారు. కళ్ళు మూసుకోండి, ముందుకు సాగిపోదాం. టైం అయిపోయింది. దేవా, నీ ప్రేమను తెలియపరిస్తే మనుషులను చంపేస్తున్నారు. నీ ప్రేమను తెలియపరిస్తే మనుషులను తండ్రి నాయన దూషిస్తున్నారు. అయినా కూడా మేము సహోదరమైన ప్రేమతో ఉంటాం. మేము కదల్చబడం నాయనా, మేము కదల్చబడం. ఇదిగో నాయన, నిలకడగా ఉంటాం. ప్రేమలో నిలకడగా ఉంటాం. నిజమైన ప్రేమను అనుభవిస్తాం. ఇదిగో నాయన, రెండవదిగా ఆతిథ్యం ఇవ్వడం మేము మర్చిపోం. నీకు ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము వాగ్దానాలు పొందుకున్నాడు. నీకు ఆతిథ్యం ఇచ్చి నైనా నీ బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చి వేవేలకు తల్లిగా రెప్కా పిలువబడింది. వేగుల వారికి ఆతిథ్యం ఇచ్చి గొప్ప రక్షణ, అత్యధికమైన రక్షణ పొందుకుంది రాహాబు. దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చి పోషింపబడింది నీ చేత. దేవా, మీరు అంటున్నారు, ఇదిగో ఆకలితో ఉండువాడును వాళ్ళు కాదు నేనే, వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్లే. దాహంతో ఉండేది ఎవరో కాదు నేనే, వాళ్ళకిస్తే నాకు ఇచ్చినట్లే. పరాయవాడిగా ఉండేది నేనే, మీరు హక్కును చేర్చుకుంటే, వాళ్ళ హక్కును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. దిగంబరిగా ఉండేది నేనే, వాళ్ళకు బట్టలు ఇస్తే మీరు నాకు ఇచ్చినట్లే. మీకోసం ఇదిగో ఆ సిలువ మీద వ్యసనాకాంతుడుగా, మీకోసం ఆ సిలువ మీద రోగిస్తుడుగా, మీకోసం ఆ సిలువ మీద నలిగిపోయిన వాడిగా, కరిగిపోయిన వాడిగా, ఇదిగో దిగంబరిగా ఉన్నది నేనే. మిమ్మల్ని అంతగా ప్రేమించాను నేను. ఎంతగా ప్రేమించాను తెలుసా? మీరు మీ మీద ఇదిగో మీకోసం నేను దిగంబరిగా మారిపోయినాను. మీకోసం నేను ఇదిగో రోగిగ్రస్తుడిగా మారిపోయినాను. మీకోసం నేను వ్యసనాకాంతుడుగా మారిపోయాను. ఇదిగో మీ పట్ల వల్లమానని ప్రేమను చూపించాను. వల్లమానని ప్రేమ, తరిగిపోని ప్రేమ, కరిగిపోని ప్రేమ.
అవధులు దాటిచ్చే ప్రేమ. ఇదిగో ఆ సిలువలో మీకోసం చూపాను. మర్చిపోతారా నన్ను? విడిచిపోతారా నన్ను? దేవా, సహోదరు ప్రేమ చూస్తే చంపేస్తారు, చంపేని మీరు నా దగ్గర ఉంటారు. మిమ్మల్ని నేను హక్కుని చేర్చుకుంటాను. దేవా, ఇప్పటిదాకా నేను సరిగా ఆతిథ్యం ఇవ్వలేకపోయా, ఇక మీద నేను ఆతిథ్యం ఇస్తా. ఇదిగో పరాయి వాడిని హక్కుని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే అంటున్నాడు. ఎంత గొప్ప మనసు అయింది. ఆ సిలువ మీద నీ కోసం నా కోసం ఇదిగో అర్పింపబడిన ఆ క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. అది అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ. ఆ ప్రేమతో ఏ ప్రేమను పోల్చలేము. ఆ ప్రేమతో ఏ ప్రేమను పోల్చలేము. దేవా, వీరు ఏమి చేస్తున్నారో తెలియదు, నాకు క్షమించమన్న ప్రేమ, నాకు క్షమించమన్న ప్రేమ. ప్రియమైన దేవుని వెళ్ళారా, ఇదిగో సిలువ వైపు చూద్దాం. సిలువ వైపు చూద్దాం. సిలువలో నీ కోసం నా కోసం ఆయన కాచే రక్తాన్ని చూద్దాం. ఇదిగో నీ కోసం నా కోసం ఆయన ఆ చేతుల్లో, ఆ కాలంలో, ఆ పక్కటెముకలో, ఆ తలలో, ఇదిగో నీ కోసం ఆయన కొట్టబడ్డాడు. నీ కోసం ఆయన నలగొట్టబడ్డాడు. నీ కోసం వేదన పాలైపోయాడు. నీ కోసం కరిగిపోయాడు. నీ కోసం ఆయన అవమానపరచబడ్డాడు. నీ కోసం ఆయన దూషించబడ్డాడు. నీ కోసం ఆయన అవహేళన చేయబడ్డాడు. నీ కోసం ఆయన ఉమ్ముయించుకున్నాడు. నీ కోసం ఆయన కొట్టబడ్డాడు. నీ కోసం ఆయన దిగంబరిగా మారిపోయినాడు. ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూద్దాం. అయినా ఇక్కడి నుంచి నేను వాక్యం వినడమే కాదు, పాటిస్తా. సహోదర ప్రేమతో ఉంటా. ఆతిథ్యం ఇవ్వకుండా మరిచిపోనయ్యా. నేను కూడా నీ దగ్గర వాగ్దానాలు పొందుకుంటానయ్యా. నేను కూడా నాయన నీ చేత పోషింపబడతానయ్యా. నేను కూడా నీ చేత రక్షింపబడతానయ్యా అని ఆరాధించండి.